మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి అల్ బదర్ ఉగ్ర సంస్థ కమాండర్ అర్జమంద్ గుల్జార్ అలియాస్ బుర్హాన్ హంజా హతమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లో ఉగ్రవాదానికి తిరిగి ఊపిరిపోసేందుకు కుట్ర చేస్తున్న ఉగ్ర సంస్థలకు హంజా హత్య గట్టి ఎదురుదెబ్బ కానుందని భద్రతా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. పాకిస్తాన్ గడ్డ నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు గుర్తు తెలియని వ్యక్తులు చుక్కలు చూపిస్తున్నారు. పీఓకేలోని ముజఫరాబాద్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, నిషేధిత అల్బదర్ ఉగ్ర సంస్థ కమాండర్ బుర్హాన్ హంజాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో గ్రౌండ్ వర్కర్గా పనిచేసినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. డబ్బు పంపకాల విషయమై జరిగిన గ్యాంగ్ వార్లో హంజా హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రత్నిపోరాకు చెందిన హంజా 7 ఏళ్ల క్రితం పాకిస్తాన్కు వెళ్లి నిషేధిత అల్బదర్ ఉగ్ర సంస్థలో చేరాడు. ఆ తర్వాత ఆపరేషన్లో కమాండర్ స్థాయికి ఎదిగి సరిహద్దు అవతల నుంచి కాశ్మీర్లోని ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు సరఫరా చేసేవాడు. హంజా ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించిన కేంద్ర హోంశాఖ 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్, పుల్వామా, షోపియాన్, అవంతిపురా ప్రాంతాల్లోని యువతను డిజిటల్ మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించడంలో బుర్హాన్ హంజా కీలక పాత్ర పోషించాడు. కశ్మీర్లో జరిగిన పలు గ్రెనేడ్ దాడులు, పేలుడు పదార్థాల రికవరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 3 ఏళ్లుగా పాకిస్తాన్ పీఓకే భూభాగాల్లో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన దాదాపు 50 మందికి పైగా టాప్ కమాండర్లను గుర్తు తెలియని వ్యక్తులు మట్టుబెట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి తిరిగి ఊపిరిపోసేందుకు కుట్ర చేస్తున్న ఉగ్ర సంస్థలకు హంజా హత్య కోలుకోలేని దెబ్బ కానుందని భద్రతా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్ నెలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు అత్యంత ఆప్తుడు లష్కరే తోయిబా కమాండర్ షేక్ యూసఫ్ అఫ్రిదీని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మార్చిలో లాహోర్ టీవీ స్టేషన్ వెలుపల లష్కరే వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజాపై కూడా కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ గడ్డపైనే ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ వరుసగా కాల్పుల ఘటనలు జరగటం ఉగ్ర సంస్థలను కలవరపెడుతోంది.